నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రణధీర్. ప్రభుత్వ ఉద్యోగం ప్రతి ఒక్కరి కలనే, కానీ ఆ కళ కొంతమందికి నెరవేరుతుంది, కొంతమందికి నెరవేరదు. ప్రభుత్వ ఉద్యోగం రావడానికి కూడా నిజంగా చాలా కష్టపడాల్సిందే. అదేవిధంగా దానికి తోడు మన తలరాత కూడా బాగుంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని కూడా చాలామంది పెద్దలు అంటూ ఉంటారు. సో ప్రభుత్వ ఉద్యోగం రావడానికి వాళ్ళంతా కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా నా తరపున హ్యాట్స్ ఆఫ్. కానీ కొంతమంది అధికారులు ఏం చేస్తున్నారంటే వంకర పోకడలు పోతున్నారు. అంటే వాళ్ళ యొక్క జీతాలు చాలక ఇంకొక మీద ఆధారపడుతున్నారు. అంటే నథింగ్ బట్ లంచాల ముసుగులో ఆరితీరుతున్నారు. ఈ సంవత్సరం నర మధ్యలో కాలం మధ్యలోనైతే చాలామంది అధికారులు, ప్రభుత్వ అధికారులు కూడా ఏసీబీకి చిక్కుతున్నారు. స్వయాన ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళే పోలీసుకు అంటే ఏసీబీ వాళ్లకు సమాచారం అందించి పక్కాగా వాళ్ళతోటి మీరు ఇట్లా పోండి అని ఏసీబీ అధికారులు చెప్తే వీళ్ళంతా ఇస్తున్నారు. లాస్ట్కు పట్టుకున్న ఏసీబీ అధికారులు వీళ్ళని పట్టుకుంటున్నారు. ఒక్కరు ఇద్దరు కాదు, మన స్క్రీన్ మీద ఉన్నది కేవలం ముగ్గురే. ఇక ఉన్నటువంటి ఈ మేడం నిన్న దొరికింది. వీళ్ళంతా కూడా గతంలో దొరికినటువంటి వాళ్ళు. మరి ప్రతి ఒక్క శాఖలో జరుగుతుంది. ఈ శాఖ ఆ శాఖ అని కాదు, ఏ శాఖ మంచి శాఖ అని కూడా చెప్పలేం. ప్రతి ఒక్క శాఖలో ఉన్నది. ప్రతి ఒక్క శాఖలో ఏసీబీకి చిక్కినటువంటి ఆ అధికారులు అయితే ఉన్నారు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉన్నారు. కొంతమంది బయటపడతలేరు, కానీ కొంతమంది ఏదో వాళ్ళ దురదృష్టమో ఏదో కానీ బయటపడుతున్న పరిస్థితి దాపరించింది. మరి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, సరే ఆ జీతం మంచిగా ఉంటుంది, 30-40 వేల వరకు మంచిగా ఉంటుంది. అవి చాలతలేవా? అవి చాలే అని బల్ల కింద చేతులు పెట్టుడు మొదలైంది. ప్రతి ఒక్క కార్యాలయం కూడా ఏదైనా ఫైల్ కదలాలంటే, ఏదైనా ట్రాన్స్ఫర్ కావాలంటే, ఏదైనా బిల్లు కూడా ఆ ప్రొసీడింగ్ రావాలన్నా కూడా తప్పకుండా డబ్బు లేనిది పని అయితే లేదు. ఇంతమంది జరుగుతున్నది, ఇంతమంది ఏసీబీకి సిక్కుతున్నారు. నోట్ల కట్టలు చూసిరు కదా, 10,000-20,000 కన్నా పైనే ఉంటుంది. 2,000 కూడా ఒక నిజంగా చెప్పాలంటే అది ఎట్లా చెప్పాలంటే 2,000 రూపాయలతోటి ఏసీబీకి సిక్కిండు ఒక అధికారి. నిజంగా సిగ్గుచేటు. గసంటోళ్ళు ఉండబట్టి మంచంలో కూడా అరే ఆ శాఖలో ఈడిగంతే అనేటువంటి ముచ్చట వస్తుంది అక్కడ బహిరంగంగానే. మరి ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు మరి బుద్ధి వస్తలేదు? మరి అధికారుల్లో మార్పు రాదా? ఇంతమంది దొరుకుతున్నా అంత బరి తెగింపు ఎందుకు? మరి ఏసీబీకి ఏదో కొన్ని రోజులు ఉంటాం కావచ్చు, మళ్ళీ మా జాబ్ మాకు వస్తుందని అంటాను అని అనుకుంటాను. కానీ తర్వాత ఏం చేస్తున్నారు? ప్రతి శాఖలో ఇవాళ కూడా ఒకరు దొరకవచ్చు. ఎవరికెరక ఇవాళ కూడా ఒక ఏసీబీ అధికారికి ఒక అధికారి దొరకవచ్చు. ఎవరికెరక? మనం కలగన్నామా? ఇప్పుడు ఏమైనా నిన్న దొరుకుతారు, మనం కలగన్నామా? అసిస్టెంట్ ఇంజనీర్లో ఆమె ఏమన్నట జిహెచ్ఎంసీలో పనిచేస్తుంది. ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతి అడుగున ఒక పావు ఉన్నది అన్నట్టు ప్రతి అడుగున ప్రతి ఒక్క చోట అన్యాయం జరుగుతుంది, అక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి దీనిపైన ఇంకెందుకు మరి ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు? అరే ఒకటి దొరికిండు, మన ఇజ్జత్ కూడా పోవద్దు, మనం కూడా ఇట్లా అందరం కూడా నామూషి కావద్దు అనేటువంటి ఒక ఉద్దేశం ఉండాలి కదా. మరి ఏ ఒక్క అధికారికైనా ఉన్నదా? లంచాలు దొబ్బుడే, కమిషన్లు దొబ్బుడే, అన్ని దొబ్బినాక ఇంకెందుకు? మీరు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది ఎందుకు? ప్రభుత్వ ఉద్యోగం అంటే గవర్నమెంట్ సర్వెంట్ ఏం చేయాలి? సర్వీస్ చేయాల్సిందే. ప్రజలకు సర్వీస్ చేసేటువంటి భాగ్యం కొంతమందికే దక్కుతుంది. మీకు దక్కింది, మీరు సంతోషపడండి. మాకు దక్కలేదని చాలామంది మనకి ఇక్కడ నిరుద్యోగులు కానీ ఎవరైతే ఉన్నారు, ఎందుకంటే ఉద్యోగాలు లేక నోటిఫికేషన్ లాగా ఇబ్బందులు పడుతున్నారు. సరే వాళ్ళ పక్క పెడదాం. మీకు ఉద్యోగం వచ్చింది, 20-30 ఏళ్ళ సర్వీస్ ఉన్నది, 10-15 ఏళ్ళ అనుభవం ఉన్నది అనుకోండి ఉదాహరణకు. అయినా కూడా అనుభవంలో మీరు ఏం నేర్చుకుంటున్నారు? ఇంకా ప్రజలకు సేవ ఎట్లా చేయాలని కూడా మీరు ఆలోచించాలి. కానీ ఎక్కడ పైసలు తీసుకోవాలి, ఎక్కడ బల్ల కింద చేయి చాపాలి, ఎక్కడ ఎవరిని ఒత్తాలి, ఎవరిని విసుకాలి అనేటువంటి ఆలోచనలు మీరున్నారు. మనము ప్రతి ఒక్కరికి ఒక విషయం తెలిసిందని ఎప్పుడు అనుకోవద్దు. నాకైనా అంతే, ఏదైనా విషయం ఉంటే తెలుసుకొని మనము దాన్ని ఆచరించాలి. కానీ ఇప్పుడు నాకు ఇదంతున్నది ఇట్లా అని ఎట్లా? డబ్బులు వట్టిన రావు కదా పేదోనికి. పేదోడు కాయకష్టం చేస్తే రోజుకు 300 నుంచి 500 రూపాయలు వస్తాయి. ఆడకూలి 300, మగకూలి 500, 700 మధ్యలో ఉన్నది. వాళ్ళ దగ్గర కూడా మీరు లక్షలకు 1000కు డబ్బులు డిమాండ్ చేస్తే ఎక్కడి నుంచి వస్తుంది? రైతులను నిజంగా మీలాంటి డబ్బులు దండుకునే లంచం తీసుకునే అధికారులారా, మీ వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంచెంగా సిగ్గు ఇట్లా ఏమనిపిస్తలేదా?
సిగ్గు గిట్ల ఏమనిపిస్తలేదా? రైతులందరూ కూడా లబోదిబ్బమంటున్నారు. మా అధికారి ఇట్లా చేస్తున్నాడు, సంతకం పెట్టాలంటే 500 అడుగుతున్నారు, సంతకం పెట్టని ఫైలు బయటికి రావాలంటే వేల డిమాండ్ చేస్తున్నారని కూడా వాళ్ళు లబోదిబ్బమంటున్నారు. బయటికి చెప్తలేరు. వాళ్ళు కనుక కొంతమంది చెప్తున్నారు, ఇంకో కొందరు భయపడి చెప్తలేరు. అయినా కూడా మీకు బుద్ధి వస్తలేదా? ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం ఉంటున్నారు? మీ వెనక ఎవరైనా ఉన్నారా? మీ ఎన్నుకుంటే ఏమున్నది? మీ ఉద్యోగమే కొన్ని రోజులు పక్కకే ఉంటుంది కదా, మళ్ళీ మీరు తిరగాలి, కోర్టుల పోయి అటు పోయి తిరగాలి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోర్రి. మీ వల్ల మంచంలో కూడా పేరు వస్తుంది. ఆ శాఖలో పైసలు ఇస్తే పని అవుతుంది కదా బాయ్ అన్నట్టు మంచి చేసిన కూడా వాళ్ళని చులకనగా చూస్తారు పక్క పంటోళ్ళు. ఎవరైనా కూడా మన కార్యాలయం పోతే ఈ శాఖలో పైసలు ఇస్తే పని అవుతుంది కదా బాయ్, కనుక ఈపో, అక్కడ ఊసనలు చూసిపోక ర్యాకుల కండ్ల తల పెట్టుకొని కనుక ఈపో అనేటువంటి దుస్థితి వచ్చింది మీ వల్ల. ఇప్పటికైనా ఇంత జరుగుతున్నా కూడా మీరు మారకపోతే రానున్న రోజుల్లో మీరు ఎట్లుంటారో తెలియదు, కానీ నిజంగా బయట కూడా మీరు ముఖం ఎత్తుకోలేని పరిస్థితి అయితే ఉంటుంది. దీనిపైన ప్రభుత్వ అధికారులు ఎవరైనా కానివ్వండి, లంచాలకు పోకండి. మీకున్న దాంట్లో సంతృప్తి చెందండి. ఎందుకంటే మన జీవితం ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. మనకు ఆ విమానం ఉన్నది, విమానంలో ఎక్కడికో టూర్కి వేయలు సరే, టూర్కి పోయటో అంటే ఏదో పర్పస్లో వేయలు, కానీ అక్కడ ఏదో దురదృష్టవశాత్తు అది ఫ్లైట్ ఏదో కారణంతో అది అయిపోయింది, లాస్ అయిపోయింది. మన జీవితాల సగం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు? ఉన్న రోజులు మంచిగా ఉండాలి, 3 పూటలు తిందాం, మా ఫ్యామిలీతో ఉందాం అనుకోవాలి. కానీ లక్షలు నువ్వు ఇవన్నీ దండుకున్నాడు, ఏదైనా కమిషన్ ఇచ్చి అయినా, కాంట్రాక్ట్ అయినా, లేకపోతే ఏదైనా బిల్లు ఏదైనా మరణ ధృవీకరణ పథకం కూడా ఇస్తే డబ్బులు దండుకుంటుంటారు. ఇది నిజంగా అసలు ఎట్లా చెప్పాలనేది కూడా పరిస్థితి అసలేదు. ఇంకా మరి ఏం చెప్తాం? 2000 రూపాయలకు డైరెక్ట్ దొరికిండు. ఎట్లా చూస్తాడు అది? ఎక్కడ ప్రతి ఒక్క చోట కూడా మన ఏదో రంగారెడ్డి ఎక్కడో జరిగింది మరణ ధృవీకరణ పథకం గురించి. ఘోరం అదైతే. వచ్చే జీతం 30,000 సరిపోతలేకపోవచ్చు ఆ సారుకు. సో ఇప్పటికైనా అధికారులారా మీరు మారండి. మన జీవితం ఎప్పుడూ ఒక రకంగా ఉండదు. సరే, మీకు ఉన్నదంటే మీరు సంతృప్తి ఏందండి? సరే, పైసా పరక ఉంటుంది. పక్కగా అందరూ ఈ డబ్బులతో చేస్తాను చేయరు, అవన్నీ చేస్తారు, కానీ ఏదో చూడాలి. అది ప్రతి ఒక్కటి ఇట్లా పాడిందే పాట ఒక్కటే పాస్ వల్ల మూట అన్నట్టు ఎట్లా ఉంటుంది కథ. సో ఇప్పటికైనా మీరు మారండి. ప్రభుత్వం కూడా మీరు చెప్పాలి, ప్రభుత్వం కూడా అధికారులు చెప్పాలి. అధికారులు తప్పకుండా ప్రజల సేవకు చేయాలి, కానీ ఇట్లాంటి వింత పోకడలు పోవద్దు. ఈ బల్ల కింద చేతులు పెట్టేటువంటి పరిస్థితి ఇంకా కూడా రానున్న రోజుల్లో ఎక్కువైతే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం తరపున మీరు హెచ్చరించాలి. మీకు ఆ రైట్ ఉన్నది. తప్పకుండా దీనిపైన మరి ప్రభుత్వం ఎట్లా చూస్తుందో ఇంకా నిజం చెప్తాను. ఎవరైనా ఉంటే పోలీసు వాళ్ళు కూడా ఆల్రెడీ దీనిపైన అవగాహన కల్పిస్తున్నారు. తప్పకుండా ఎవరైనా కూడా అడిగినా కూడా పట్టించాలని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే మరి ఎంతకాలం చూస్తాం? ఊపిరి బిగించి ఇంకెంతకాలం బిగిస్తారు? అంతే కదా. సో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉంది. సో మరి అధికారుల్లో మార్పు వస్తుందా, లేకపోతే సాదాసీదాగా మళ్ళీ అదే ట్రెండ్ కొనసాగుతుందా చూడాలి. ప్రభుత్వం కూడా దీనిపైన నిఘా పెట్టాలని కూడా మేము ఆశిస్తున్నాం. సో చూస్తున్నాం ప్రజలని. థ్యాంక్ యూ సో మచ్.